ఏ సినిమా స్క్రిప్ట్ రాసినా కథని ప్రారంభించడం చాలా ఈజీ, కానీ కష్టం కథని ముగించడమే. మనం కథని ఎలా ప్రారంభించాం, కథని ఎలా ముగించాం, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్. ప్రారంభించడం ఎంత ఇంపార్టెంటో ముగించడం కూడా అంతే ఇంపార్టెంట్. మరి ముగింపు ఎక్కడ ఉంటుంది సార్? మనం కథ ప్రారంభించినటువంటి మొదటి హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చే ప్లాట్ పాయింట్ 1 దగ్గరే కథ యొక్క ముగింపు కూడా ఉంటుంది. ఈ విషయాన్ని మనం గమనించినట్టయితే ప్లాట్ పాయింట్ 1 అనేది సినిమా కథ ప్రారంభించడానికి మొట్టమొదటి బీజం. అక్కడ ఏర్పడిన కాన్ఫ్లిక్ట్తోనే కథ అనేది ప్రధాన కథానాయకుడి యొక్క కథ అనేది స్టార్ట్ అవుతుంది. దీని క్లైమాక్స్ ఎలా ఉంటుంది, దీని ఫలితం ఎలా ఉంటుంది అని నిర్ణయించేది కూడా ప్లాట్ పాయింట్ 1. కాబట్టి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాతే కథ అనేది చివరికి ఎలా ముగింపు అవుతుంది, ఏ పాత్ర మీద ఏ పాత్ర ఎలా మారుతుంది, ఏ విషయాన్ని చెప్పాలనుకుంటుంది అనే విషయాలన్నీ కూడా దానిలోనే ఉంటాయి. క్లైమాక్స్ సరిగ్గా లేదు, క్లైమాక్స్ బాగాలేదు, క్లైమాక్స్ మనకు నచ్చలేదు అని అంటే దాని లోపం బిగినింగ్లోనే ఉంది అనే విషయం తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాక్ట్ 3లో లోపం కనుక ఉంటే, ముగింపులో లోపం ఉంటే దాన్ని మనం యాక్ట్ 1 సరి చేసుకోవాలనే విషయాన్ని తెలియజేస్తూ తెలుగు యంగ్ డైరెక్టర్స్లో ఒక ఎపిసోడ్ చేశాను. మీకు గనక తెలుసుకోవాలంటే ఒక్కసారి ఆ ఎపిసోడ్ చూడండి, ఆ వివరాలేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.